హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఈ వీడియో స్పెషల్ సండే వ్లాగ్ అనమాట. సో సండే మాకు ఎలా గడుస్తుంది యూకేలో అండ్ సండే రోజు మేము ఏం చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ వీక్ అయితే మేము సండే రోజు బిర్యానీ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లోనే మేము బిర్యానీ ఎలా చేసుకున్నాం అండ్ మిగతా టైంలో ఇంకేం చేసామనేది కూడా ఈ సండే వ్లాగ్ లో అయితే షేర్ చేయబోతున్నాము. దీంతో పాటుగా ఈ రోజు అయితే స్కిన్ కేర్ రొటీన్ లో నా ఫేస్ కి రెటినాల్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అదంతా నేను ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. యూకేలో మాకు వీక్ డే మొత్తం వర్కింగ్ డే అనమాట. ఆ వీక్ డేస్ లో ఏదైనా చేసుకొని తినాలి అన్న అంత టైం ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాం. మేము ఏదైనా కొత్త ఐటమ్ ట్రై చేయాలన్నా లేకపోతే ఆ రోజు ఏదైనా స్పెషల్ గా తినాలనిపిస్తుంది అన్నా కానీ సండే గానీ సాటర్డే గానీ చూస్ చేసుకుంటాం అనమాట. టైం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు అండ్ ఆల్సో వర్క్ టెన్షన్స్ ఉండవు కాబట్టి ఆ 2 days పర్ఫెక్ట్ అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే హాలిడేస్ ఉన్నప్పుడు యూకేలో అలాంటప్పుడు కూడా నచ్చినవి చేసుకొని తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. సో ప్రతి సాటర్డే సండే స్పెషల్ ఏమి ఉండదు అనమాట. సాటర్డే రోజు వెజ్ తింటాం అండ్ సండే రోజు నాన్ వెజ్ ఉంటుంది. బట్ ఎప్పుడైనా మాకు బిర్యానీ తినాలి అనిపిస్తుంది అంటే మేము సండే చేసుకుంటాము. వీక్ డేస్ లో తక్కువ అనమాట బిర్యానీ. యూజువల్లీ సండే రోజు కొంచెం లేట్ గానే లేస్తాము అనమాట. వీక్ డే లో ఉన్నంత హడావిడి అయితే ఉండదు. సో కొంచెం నిదానంగానే లేసి ఫ్రెష్ అయిపోయాము. సో మేమైతే ఫస్ట్ జిమ్ కి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ లేచిన తర్వాత. బట్ దానికన్నా ముందు బిర్యానీ ప్లాన్ పెట్టుకున్నాం కాబట్టి చికెన్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాము. జిమ్ నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మేమైతే ముందు రోజు నైటే లెగ్ పీసెస్ తెచ్చుకొని వాటికి స్కిన్ అంతా రిమూవ్ చేసి అవి క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను అనమాట ఓవర్ నైట్. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మ్యారినేషన్ అయితే చేసుకున్నాము. సో మ్యారినేషన్ లోకి అయితే కావాల్సినవన్నీ యాడ్ చేసాము అనమాట. మేము ఏమేమి యాడ్ చేసాము అనేది కూడా నేను స్క్రీన్ మీద నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఈ స్టేజ్ లో మనం ఎంత గ్రేవీ కావాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ మనకు బిర్యానీ పట్టింది. ఫస్ట్ చికెన్ కి మ్యారినేషన్ అయితే చేసేసాము. సో మ్యారినేషన్ చేసుకొని కొన్ని అవర్స్ పక్కన పెట్టేస్తాము. ఈ లోపల మేము జిమ్ కి వెళ్ళేసి వస్తే రెడీ అయిపోతాయి అనమాట బిర్యానీకి చికెన్ పీసెస్ అవి. సో ఇప్పుడైతే మ్యారినేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే జిమ్ కి వెళ్ళిపోదాం. సో జిమ్ కి వెళ్లే ముందు నేనైతే స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చర్ అయితే అప్లై చేశాను అనమాట. దాంతో పాటుగా బయటకు వెళ్తున్నాం కాబట్టి సన్ స్క్రీన్ కూడా అప్లై చేశాను అండ్ మర్చిపోకుండా లిప్ బామ్ అనమాట. జిమ్ కి స్టార్ట్ అయ్యే ముందు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసిన నట్స్ అయితే తీసుకున్నాను. సో నేను జిమ్లో అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఫ్యూ మంత్స్ అయిపోయింది. బట్ రెగ్యులర్గా అయితే వెళ్ళలేకపోతున్నాను వర్క్ ఉండడం వల్ల. సో వర్క్ అంటే ఆఫీస్ వర్కే కాదు కదా, ఇంట్లో కిచెన్ వర్క్ కూడా ఉంటుంది, ఇంట్లో పనులు కూడా ఉంటాయి. సో ప్రభా అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడు. సో తనను చూసి నేను కూడా జాయిన్ అయ్యాను. కుదిరినప్పుడు వెళ్ళి మ్యాక్సిమం నేను ఎంతవరకు అయితే చేయగలుగుతున్నానో అంతవరకు అయితే ట్రై చేస్తున్నాను. జిమ్ నుంచి అయితే వచ్చేసాము. వచ్చి ఫ్రెష్ అయితే అయిపోయాము. సో జిమ్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేసేసి ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. నా మార్నింగ్ స్కిన్ కేర్. సో లెట్స్ డూ ఇట్. సో నేనైతే టోనర్గా బాగా వైరల్ అయిన ప్రోడక్ట్ కొజారెక్స్ వాళ్ళది స్నేల్ మ్యూసిన్ అయితే వాడుతున్నాను. సో సిరంలో నేనైతే ప్రెసెంట్ ఆర్డినరీ వాళ్ళది నయాసినమైడ్ వాడుతున్నాను. సో నాకైతే ఒక 6 months బ్యాక్ నుంచి బాగా పింపుల్స్ అయితే వచ్చాయన్నమాట. ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. నేను ఒక పాట పాడతాను, నువ్వు దానికి కోరస్ చెప్పు. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చెప్పు. దాని తర్వాత ఏమొస్తుందా ఇది అవ్వదు ఓకేనా. దీని తర్వాత ఏమొస్తుంది, చిన్ని ముటిమ కూడా ముత్యమేలే అని చెప్పాలి నువ్వు. మొత్తం ఫేస్ మొత్తం మొటిమలే కదా. బాగా వేసేసాడు. సో మా అమ్మాయి వాళ్ళది మాయిశ్చరైజర్ అనమాట.
సో జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వచ్చేసి బనానా ప్రోటీన్ షేక్ అనమాట. జిమ్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ప్రోటీన్ అనేది మస్ట్. ఇదే మా బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడైతే తాగేద్దాం. సో ప్రోటీన్ షేక్ తాగేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మేము చేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ అనమాట. దానికోసమని ఫస్ట్ మేమైతే రైస్ బాయిల్ చేస్తున్నాము. సో రైస్ వేసే ముందు ఇంకా వాటర్లో బిర్యానీకి సంబంధించినవి అయితే వేసాము. లైక్ అనాస పువ్వు, చెక్క, మిర్చి, జీరా, మరాఠీ మొగ్గ, సో ఇంకా బిర్యానీ ఆకు, అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ వాటర్ ని బాయిల్ అయితే చేద్దాము. ఒక సైడ్ బాయిల్ కి అయితే పెట్టేసాము. ఇప్పుడైతే ఇంకో పక్క వాటర్ బాయిల్ అయ్యే లోపల సో చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే కొంచెం సేపు ఫ్రై అయితే చేస్తున్నాము. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేసుకున్నాము. సో రైస్ వేసిన తర్వాత మనమైతే చెక్ చేస్తూ ఉండాలి. రైస్ అనేది ఓవర్ కుక్ అవ్వకూడదు అనమాట. సో అందుకే మనం రైస్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాము. అండ్ ఒక పక్క చికెన్ కూడా కొంచెం బాయిల్ అయితే అయిపోయింది. చాలా మంది రైస్ వేసేటప్పుడు డిఫరెంట్ గా వేస్తారనమాట. సో కొందరు వచ్చేసి రైస్ వేసేటప్పుడు పార్టీషన్స్ గా వేస్తుంటారు. సో ఫస్ట్ పార్టీషన్ వచ్చేసి 50% ఉడికిన అన్నం అయితే పెడతారనమాట. సో దాని మీద మళ్ళీ కొత్తిమీర అవన్నీ వేసుకుంటారు. మళ్ళీ సెకండ్ పార్టీషన్ వచ్చేసి 80% ఉడికిన అన్నం అయితే వేస్తారు. థర్డ్ పార్టీషన్ వచ్చేసి 90% ఉడికిన అన్నం అయితే వేస్తారనమాట. మేమైతే ఇప్పుడు అలా చేయట్లేదు. మేము ఒకేసారి రైస్ ని 90% ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ మీద అయితే బాయిల్ చేసిన రైస్ ని అయితే స్ప్రెడ్ చేసాము. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇంకా లాస్ట్ లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ కలర్ కోసమని కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఆ కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసుకున్నాము. అండ్ దాంతో పాటుగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కలర్ వాటర్ అండ్ బటర్ అన్నమాట. సో ఇంక ఇవన్నీ వేసుకొని మనమైతే దమ్ పెట్టుకోవాలి. సో మేము దమ్ కోసమని ఆవిరి బయటికి పోకుండా బేకింగ్ షీట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి లిడ్ అయితే పెట్టేసాం అనమాట. బిర్యానీ ప్యాన్ కి కింద అడుగు అంటుకోకుండా చికెన్ కానీ రైస్ కానీ మేమైతే దోశ ప్యాన్ పెడుతున్నాము. ఈ దోశ పెను మేము స్టార్టింగ్ లో వాడుకొని దాని తర్వాత దీన్ని వాడడం ఆపేసాం అనమాట. ఇంకప్పటి నుంచి దీన్ని నేను సపరేట్ గా బిర్యానీ కోసమని దాచిపెట్టాను. సో మేము ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలి అనుకున్నా గానీ ఈ ప్యాన్ అయితే వాడతాం. సో ఇప్పుడైతే బిర్యానీ 10 minutes హై ఫ్లేమ్ లో, 20 minutes లో ఫ్లేమ్ లో అయితే ప్రభా పెట్టాడు. సో ఈ బిర్యానీ చేసిందంతా ప్రభానే, నేను జస్ట్ వాయిస్ ఇస్తున్నాను. ప్రభా బిర్యానీ చేసే లోపల నేనైతే చికెన్ ఫ్రై పీసెస్ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ పీసెస్ కోసం కూడా ముందు రోజు నైటే నేను స్కిన్ తీసి పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. చేసుకునే ముందు మిగతా మసాలా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో నేను వీటిని ఆయిల్లో కాకుండా ఎయిర్ ఫ్రైయర్ లో అయితే చేస్తున్నాను. మ్యారినేట్ చేసిన పీసెస్ ని తినాలి అనుకున్నప్పుడు ఒక 1/2 hour ముందు నేనైతే ఎయిర్ ఫ్రైయర్ లో పెడతాను. ఇక్కడ రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీలోకి. ఫ్రై పీసెస్ అయితే హాఫ్ ఫ్రై అయిపోయాయి అనమాట. రివర్స్ చేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టాలి. దానివల్ల పీస్ అంతా బాగా ఫ్రై అవుతుంది. లేదంటే పైనంతా ఫ్రై అయ్యి కిందంతా మళ్ళీ పచ్చిగా ఉంటది అనమాట. సో నేనైతే ఏదన్నా డీప్ ఫ్రై చేసేటి ఉంటే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను. సో దానివల్ల తక్కువ ఆయిల్ తో చాలా ఈజీగా అయిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఓపెన్ చేసి ఎలా వచ్చిందో చూసేద్దాము. సో ఇక్కడ చూసారా బేకింగ్ పేపర్ మీద ఎన్ని వాటర్ వచ్చాయో. బిర్యానీ చూసారా ఎలా వచ్చిందో, పొడి పొడిలాడిపోతుంది అనమాట. సో మనం బయట తెచ్చుకున్నప్పుడు కూడా ఇలానే ఉంటుంది కదా. యూకేలో ఇదే బిర్యానీ బయట తెచ్చుకొని తినాలి అంటే 15 to 17 pounds అవుతుంది. 1500 నుంచి 1700 దాకా. సో ఇంట్లో కూడా ఇలానే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో పక్క అయితే ఫ్రై పీసెస్ కూడా అయిపోయినాయి అనమాట. ఫ్రై పీసెస్ ఇలా ఆయిల్ లేకుండా మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కువ డీప్ ఆయిల్ లో కాకుండా. సో ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. అలానే ఫ్రై పీసెస్ కూడా రెడీ అయిపోయి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. సో వేడి వేడి బిర్యానీ రెడీ, టేస్ట్ చేద్దాం. నేను కాదు చేసింది, ఇచ్చేసింది ప్రభా, ఇది చేసింది నేను. ఓకే
బాగుందా? ఆనియన్ కదా అనేది ఇది ఎలా ఉందంటుంది. సూపర్ వచ్చింది రైసం. ఓకే 10 pounds పంపుగా 10 pounds ఏనా ఇది? వర్త్ చాలా తక్కువ అయితే. ఇప్పుడు ఏం చేసింది టేస్ట్ చేసేద్దాం. సూపర్ వచ్చింది అసలు. ఇంక వెళ్ళి తినేది. చాలా వేడి వేడిగా ఉంది. ఇంకా నేను మాట్లాడుతుంటే చల్లారిపోతుంది అనమాట. ఇంత వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఈరోజు సండే కదా, ఇది మా స్పెషల్ అనమాట. మరి మీరేం చేసుకున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మేమైతే ఇప్పుడు మా లంచ్ని ఎంజాయ్ చేసేస్తాం. సో లంచ్ అయితే అయిపోయింది అనమాట. తినేసాము. బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చింది. నాకు చూపించినట్టు టమ్మీ అయితే సూపర్ హ్యాపీ అనమాట. లంచ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ గ్రాసరీస్ ఉంటే తెచ్చుకోవడానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళతో ఫోన్లు మాట్లాడేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. కిందకు వచ్చాను. సో నేనైతే ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో మజ్జిగ తాగిన ఒక 1 or 2 hours తర్వాత మేమైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. మజ్జిగ తాగేసిన తర్వాత నేను ప్రభ ఒక కామెడీ రీల్ అయితే చేసాము. ఇంకా ఎవరైనా షార్ట్ చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. సో డిన్నర్లో కూడా మేము సేమే తిన్నాము. ఇంకా సపరేట్గా అయితే ఏం చేసుకోలేదు నైట్కి. సో ఆఫ్టర్నూన్ బిర్యానీ చేసుకున్నాం కదా, నైట్కి కూడా బిర్యానీయే తిన్నాము. నైట్ డిన్నర్ అయితే ఏం షూట్ చేయలేదు. సో మీరు కూడా మధ్యాహ్నం బిర్యానీ చేసుకుంటే నైట్ అదే తింటారా, లేకపోతే నైట్ సపరేట్గా చేసుకుంటారో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే నైట్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. సో మీకు ముందుగా చెప్పినట్లు ఈరోజు అయితే నా స్కిన్కి రెటినాల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. రెటినాల్ని మన ఫేస్కి డిఫరెంట్ వేస్లో మనమైతే అప్లై చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అందుకే నేను ఏది నాకు బెటర్ అనిపిస్తుంది అదైతే చూస్ చేసుకున్నాను అనమాట. మీతో అదే షేర్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్కి సెటాఫిల్ వాడాను. ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ క్లెన్జర్. నేనైతే ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసాను. ఫస్ట్ నా ఫేస్ మీద ఏ టోనర్ కానీ ఎటువంటిది అప్లై చేయట్లేదు. డైరెక్ట్ గా రెటినాల్ అయితే అప్లై చేయమన్నారు అనమాట. బట్ నేను ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ గా చేయకుండా సిరం అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో సిరం లో కూడా చాలా పర్టికులర్ గా ఉండాలి. రెటినాల్ యూస్ చేసేటప్పుడు ఏ సిరం అయితే అది వాడకూడదు అనమాట. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే నా ఫేస్ కి సో ఫస్ట్ వీక్ వచ్చేసి 1 time అనమాట, సెకండ్ వీక్ వచ్చేసి 2 times, థర్డ్ వీక్ నుంచి 3 times అనమాట. అది కూడా ఓన్లీ నైట్ టైమ్. ఫస్ట్ అయితే సిరం తో వెళ్తాను, దాని తర్వాత రెటినాల్ అప్లై చేస్తాను, దాని తర్వాత మాయిశ్చరైజర్ అనమాట. అండ్ సిరం గా వాడుతుంది వచ్చేసి లారియల్ ప్యారిస్ హైలూరానిక్ యాసిడ్ అనమాట. సో ఇదైతే మనం రెటినాల్ పెట్టుకునే ముందు కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్స్ సేఫ్. సో లెట్స్ అప్లై ఇట్. హైడ్రోనిక్ యాసిడ్ అప్లై చేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం సేపు వదిలేస్తాను అనమాట. బాగా డ్రై అవ్వాలి. రెటినాల్ యూస్ చేసే ముందు మన స్కిన్ అనేది డ్రైగా ఉండాలి. సో నేను చూస్ చేసుకున్న రెటినాల్ సెరావీ వాళ్ళదన్నమాట. ఇది యాక్ని ప్రోన్ స్కిన్ కి బాగా వర్క్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. దీంతో పాటుగా ఇంకా సెరమైడ్స్, నయాసినమైడ్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ అమౌంట్ కాకుండా జస్ట్ లిటిల్ బిట్ అనమాట. ఫేస్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. దీన్ని ఎక్కువ మసాజ్ లాంటివి చేయకూడదు, జస్ట్ మన స్కిన్ లో కలిసిపోయేటట్టు. రెటినాల్ అప్లై చేసిన తర్వాత డెఫినెట్ గా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. సో నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజర్ గా డాట్ అండ్ కీ వాళ్ళది నైట్ జెల్ అనమాట. మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను. ఇంకా లాస్ట్ స్టెప్ లిప్ బామ్ అనమాట. సో మార్నింగ్ వాడిందే బ్రూట్స్ బీస్ వాళ్ళది. ఇంకా నేను మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ తీసుకున్నాక సన్ స్క్రీన్ అయితే డెఫినెట్గా అప్లై చేస్తాను, బయటకు వెళ్ళకపోయినా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ సండే స్పెషల్స్ ఏంటో మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye.